హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నరదిష్టి పోవాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా ఇంట్లో కూష్మాండ దీపం ఎలా పెట్టాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్టమైన స్థానం ఉంది. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టే ఉసిరికా దీపం, ఇవన్నీ ఈ కోవకు చెందినవే. అలాగే మరొక ప్రత్యేకమైన దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది. కూష్మాండ దీపం యొక్క విశిష్టత: ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం, పిల్లలు మాట వినకపోవటం, సంతానం కలగకపోవటం, సంతానం వృద్ధిలోకి రాకపోవటం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కటానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసిందల్లా కేవలం భక్తి, శ్రద్ధ మాత్రమే. కూష్మాండ దీపం ఎలా పెడతారు? ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే. ఒక చిన్న బూడిద గుమ్మడికాయను తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు, పిక్కలు తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి. తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు 2 చేసి దీపం వెలిగించాలి. పంచోపచార పూజ: దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకం 11 సార్లు చదవాలి. అసలు కూష్మాండ దీపారాధన ఎప్పుడు చేయాలి? కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్యలో చేయాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరాన్ని సమర్పించాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు, దీపారాధనే దైవంగా భావించి పూజించాలి. ఈ నియమాలు తప్పనిసరి. కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. కూష్మాండ దీపారాధన చేస్తే వచ్చే ఫలం ఏమిటి? నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయటం వల్ల జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జనాకర్షణ పెరుగుతుంది. శుభం భూయాత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.